సువార్తను ప్రకటిస్తా. ఓ నీ హత సాక్షిగానే చేస్తా. రా నా ప్రియ యేసూరా. దిస్ ఈజ్ అ గూస్ బంప్ సాంగ్ అండి. అసలు దేవుని స్పర్శ కావాలి అంటే జస్ట్ ఈ 3 లిరిక్స్ వినండి. ఎంత మనము దేవునిలో ఉంటామో, ఒక గూస్ బంప్స్ వస్తాయి, ఏడుపు వచ్చేస్తుంది జస్ట్ ఈ లిరిక్స్ వినండి. Praise the Lord everyone, how are you all? Hope you all are doing good. Welcome back to Vlogmas Day 8. ఈరోజు మనము క్రిస్మస్ డెకార్ చూసుకుందాం. ఈరోజు నేను ఒక చిన్న DIY చూపించబోతున్నాను. హోప్ మీ అందరికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఫ్రైడే ఫాస్టింగ్ మార్నింగ్ బైబిల్ తెరవగానే 23rd అధ్యాయం వచ్చింది, సామెతలు. ఎంత పవర్ఫుల్ వర్డ్స్, చాలా బూస్టప్ అనిపించింది, ఎంకరేజ్మెంట్ అనిపించింది ఈ అధ్యాయం చదువుతుంటే. ఇందులో ఎన్ని రకాలుగా దేవుడు మాట్లాడారు. ఫాస్టింగ్ ప్రేయర్ కదా, అయితే అందులో మీరు తిండిపోతులు అయితే మీ నోటికి కత్తి పెట్టుకోండి, రుచికరమైన పదార్థాలను తీసుకోకూడదు. ఇలాగా ఎన్ నెంబర్ ఆఫ్ వర్డ్స్, వర్డ్స్లో ఎన్ని మాటలు మాట్లాడారో దేవుడు. మనము ధనాపేక్ష కలిగి ఉండకూడదు, అప్పుడు అవి రెక్కలు చాచి ఎగిరిపోతాయని, నీ తల్లిదండ్రులను సన్మానించాలని. ఇంకో వర్డ్స్లో అయితే వేష స్త్రీ లోతైన గొయ్యి అనేసి, అన్ని రకాలుగా మిక్స్డ్ ఆఫ్ ఒకే అధ్యాయంలో ఎన్ని మాటలు మాట్లాడాడు దేవుడు. ఈ అధ్యాయాన్ని మీరు కూడా చదవండి అండి. ఎంతో పవర్ఫుల్ వర్డ్స్ అనిపించింది నాకైతే. ఒకే వర్డ్స్లో ఇన్ని మాటలు దేవుడు మాట్లాడాడని. సో క్రిస్మస్ డెకార్, చిన్న డెకార్ మీకు చూపించబోతున్నాను. నా దగ్గర ఈ కలర్ పేపర్స్ ఉన్నాయి. సో ఈ కలర్ పేపర్స్ని ఇలాగా చిన్నగా చింపుకున్నాను అనమాట. మీరు ఇలా కట్ చేసుకోండి. మీకు కొంచెం పెద్ద వైట్ అయినా పర్వాలేదు. నేను ఇలా చిన్నగా చేసుకున్నాను అనమాట. ఇవి చేసుకొని గ్లూతోని మనం ఇవన్నీ స్టిక్ చేసుకోవాలి. నా దగ్గర ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ని నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను. అన్ని కలర్స్ లేవు, చాలా లిమిటెడ్ కలర్సే ఉన్నాయి. మీ దగ్గర అన్నీ ఉన్నాయనుకోండి, ఈ డెకార్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో వీడియో చూస్తూ ఉండండి ఎలా అరేంజ్ చేశానో. నాకు ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. ఇదివరకు నేను చాలా క్రాఫ్ట్స్ చేసేదాన్ని. ఈ ఇంట్రెస్ట్ కూడా ఎలా వచ్చిందంటే నాన్న దగ్గర నుంచి. నాన్న ఈజ్ యూజ్డ్ టు డూ సో మెనీ క్రాఫ్ట్స్. మా క్రిస్మస్కి మా ఇంటిని ఎంత నీట్గా అలంకరించేవారు నాన్న. అది ఒక అప్పుడు ఎందుకు ఫోటోలు తీసుకోలేదండి, లేకపోతే ఆ జ్ఞానం ఉంటుంటే అది మీకు చూపించేదాన్ని నేను ఇప్పుడు. బట్ చాలా బాగుండేది. ఎంత హార్డ్ వర్కింగ్తో చాలా డెడికేటెడ్గా చేసేవారు చెప్పాలంటే. ఫస్ట్ థ్రెడ్ వర్క్, తర్వాత పేపర్ వర్క్, తర్వాత స్టికింగ్ వర్క్, లాస్ట్కి అవుట్పుట్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉండేది. అండ్ చర్చ్లో కూడా డెకరేషన్ చేసేవారు. చర్చ్ ఎంత పెద్దది ఉండేదో అదంతా ఎంత హార్డ్ వర్క్, బట్ చాలా ఇంట్రెస్టింగ్గా డెడికేషన్గా చేసేవారు. ఈ పేపర్ వర్క్ ఎప్పుడైనా నేను మీకు చూపిస్తాను, ఎలాగా ఫ్లవర్ కటింగ్ ఎలా చేసేవారండి. అండ్ సో మీ క్రిస్మస్ షాపింగ్ అయిపోయిందా అండి? డెకరేషన్ చేసుకుంటున్నారా, ఆర్ మీరే ప్రిపేర్ చేసుకుంటున్నారా, ఆర్ బయట నుంచి తెచ్చుకుంటున్నారా? హౌ ఈస్ గోయింగ్ ఆన్ యువర్ డెకరేషన్ ఇన్ అ చర్చ్ అండ్ హోమ్? లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. సో ఈ క్రాఫ్ట్ అంతా చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ క్రాఫ్ట్ కూడా, చాలా బాగా వచ్చింది.
నాకైతే ఫైనల్ అవుట్పుట్ చూసి చాలా చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. మీరు కూడా ఇది ట్రై చేయండి. మీరు మీ పిల్లలతో కూర్చొని హ్యాపీగా చేసుకోవచ్చు. వాళ్ళకి కూడా ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది చేస్తున్నప్పుడు కూడా. సో ఇది పైన డెకరేషన్కి, సైడ్ బార్డర్స్కి చాలా బాగా సూట్ అవుతుంది. ఐ హోప్ సో. డెకరేట్ చేసిన తర్వాత నేను మీకు నెక్స్ట్ క్రిస్మస్ వ్లాగ్లో నేను మీకు షేర్ చేసుకుంటాను. హోప్ ఈ చిన్న క్రిస్మస్ డెకార్ DIY మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ see you all in next video. Bye bye. Praise God.